కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా పేరాల మానసారెడ్డి వినూత్న రీతిలో నిన్న నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఫీజుగా చెల్లించాల్సిన 25,000 రూపాయలను 10,000 కాయిన్స్తో చెల్లించారు. ఈ చిల్లర కాయిన్స్ ను ఓ బుట్టలో వేసుకుని నెత్తిన ఎత్తుకుని కలెక్టరేట్ కు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. మానస చిల్లర నాణేలను తీసుకొస్తున్న క్రమంలో వాహనదారులు, పోలీసులు, కలెక్టరేట్ సిబ్బంది ఆశ్చర్యపోతూ ఆసక్తిగా చూశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన మానసారెడ్డిది నిరుపేద కుటుంబం. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఆర్థిక కష్టాల క్రమంలో కష్టపడి చదివి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఫ్రీగా సీట్ సంపాదించుకుని ప్రతి తరగతిలో ఫస్ట్ మార్కులు సంపాదించారు. తోటి విద్యార్థినులకు చదువు మరియు సమయం విలువను తెలియజేస్తూ అప్పటికే విద్య లేక సమాజం పట్ల అవగాహన లేనటువంటి మైనర్ బాలికలకు జరిపిస్తున్న బాల్య వివాహాలను అడ్డుకుని వారిని పోలీసుల సహాయంతో ఎదుర్కొన్నారు. ఇంజనీరింగ్ చదువుతూనే పార్ట్ టైం జాబ్ చేస్తూ కుటుంబానికి, చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వృద్ధులు, అనాథ పిల్లలకి ఎంతో కొంత సహాయం చేస్తూ బాసటగా నిలిచారు మానస. వీటి నుండి వచ్చిన ఆలోచనలతోనే నిరుపేద, నిరాశ్రయులకు అతి తక్కువ వ్యయం, తక్కువ స్థలంలో గృహ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఓ పార్ట్స్ హౌస్ అనే నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి ప్రభుత్వం ఆమె కృషిని గుర్తించి ప్రశంసించింది. దీనిని గుర్తించిన అల్ట్రాటెక్ కంపెనీ తెలంగాణ యంగ్ ఇంజనీర్ అవార్డు, బెస్ట్ కాంక్రీట్ ఇంజనీర్ అవార్డుని అందజేసింది. ప్రజలకి సేవ చేయాలంటే సర్వీస్ సెక్టార్లో ఒక గొప్ప స్థాయిలో ఉంటే ఇంకా ఎక్కువ మందికి సాయం చేయగలనని భావించిన మానస యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అవుతున్నారు. చిన్ననాటి నుండే మానసారెడ్డి ప్రతిభ, సేవా దృక్పథాలను గుర్తించి వాయిస్ ఫర్ గర్ల్స్ అనే ఇంటర్నేషనల్ సంస్థ ఆమెకు తోడుగా నిలిచింది. తమతో కలిసి పనిచేసే సదావకాశాన్ని కల్పించింది. ఆమె సేవలు మరెంతో మంది బాలికలకు సమాజం పట్ల పూర్తి అవగాహన కల్పించేలా చేసింది. ఇక ఎన్నికల నామినేషన్ విషయానికి వస్తే మార్పు కోసం మానస అనే ట్యాగ్ లైన్తో విద్య, వైద్యం, ఉపాధికి సంబంధించి 10 అంశాలతో కూడిన ఎజెండాను ప్రకటించారు మానస. తనను గెలిపిస్తే పేపర్లకే పరిమితమైన అభివృద్ధిని కళ్ల ముందు ఉంచుతానని తెలిపారు.